ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ధనుస్సు రాశి వారికి వాళ్ళ జీవితంలో ఏమైనా అప్పులు ఉంటే నేనైతే ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళ నిత్య జీవితంలో తెలుసో తెలియకో కుటుంబానికో అవసరం నిమిత్తం అప్పులు చేసి ఉంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు ఫాలో చేస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. నిజంగా ప్రశాంతంగా జీవితంలో ఉండడం అంటే ఏ మనిషికి కూడా అప్పు లేకుండా బతకడమేనని పెద్దవారు చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళ జీవితంలో అవసర నిమిత్తమో కుటుంబానికో ఫ్రెండ్కో ఇంకో దానికో అవసర నిమిత్తమో చాలామంది అప్పు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ చేసిన అప్పు చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ అప్పు తీరడానికి ఇంకో అప్పు, ఈ అప్పు అనగానే ఇంకో అప్పు అని ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘపు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పట్టుకుంటే సామాన్యంగా వదలరు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు 100% అవ్వడానికే చూస్తారు తప్ప 100లో 1% కూడా మిస్ కానివ్వరు. ఆ రాశివారు 10 మందికి సాయం చేస్తారు. ఆకలి అంటే అన్నం పెడతారు. నమ్మిన వాళ్ళతోనే సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఇది ఈ ధనుస్సు రాశి వారికి ఉండే స్వభావం అలా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రమేయం అయితే మాత్రం ఎందులో కూడా అంటే అప్పుల్లో చాలా తక్కువ ఉంటుంది. అది పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో బంధువులకో అప్పిచ్చి కూరుకుపోతారు తప్ప ఆ రాశి వారికైతే తన కోసం తను చేసుకునే అప్పు అయితే జీవితంలో చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారు వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే ఏమి చేయాలంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి అనేది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, లేదు పేరు బలాన్ని బట్టి కావచ్చు. ఎలా చూసుకున్నా ఒకటే. అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ని చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఆ రాశిని పరిగణలో తీసుకొని అలా ముందుకెళ్తారు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేదు, పేరు బలాన్ని బట్టే చూస్తారు. వాళ్ళకి ధనుస్సు రాశి వస్తుంది, వాళ్ళు దాన్ని బట్టే చూస్తారు. ఎలా చూసినా పర్వాలేదు. ధనుస్సు రాశి వారు మీరు ఏం చేయాలి అని అంటే ఇది చెయ్యవలసింది మనం కేవలం నెలలో 2 రోజులు మాత్రమే. ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. అయితే ఈ పూజ చేయాలి అంటే 1 అమావాస్య, 2 పౌర్ణమి. ఈ పూజ మొదలు పెట్టాలి అంటే ముఖ్యంగా అమావాస్య నాడు మొదలు పెడితే చాలా మంచిది. తర్వాత పౌర్ణమి. ఇలా 3 పౌర్ణిమలు 3 అమావాస్యలు చేయాలి. 15 రోజులకి ఒకసారి వస్తుంది కనుక ఆ ఒక్కరోజు మనం చాలా ప్లాన్ చేసి జాగ్రత్తగా ఈ పూజ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఎగ్జాంపుల్ రేపు అమావాస్య ఉంది అంటే ఈరోజు మనం పూజ మొదలు పెట్టాలా అంటే మీరు ఏం చేయాలంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి, అంటే కొంతమంది అమావాస్య నాడు తలస్నానం పొద్దున్నే చేయరు, అమావాస్య పోయిన తర్వాత చేస్తారు. అలాంటి వాళ్ళు అమావాస్య పోయిన తర్వాత ఈ పూజ చేయండి. అలాంటి పట్టింపులు లేని వాళ్ళు అంటే ఇది కేవలం మనకున్న అప్పులు తీరడం కోసమే చేస్తున్నాం తప్ప అమావాస్య పూజకి సంబంధించింది అయితే మాత్రం కాదు. సో మనం ఈ పూజకి సంబంధించింది మనకున్న అప్పులు తీరిపోవాలి అంటే అమావాస్య ఈరోజు అయితే అది ఈరోజు పొద్దున్నే ఉండి, మధ్యాహ్నం ఉండి, సాయంత్రం ఉండి, తిది ఏ టైంలోనే ఉండి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు అమావాస్య అని అంటే మనం ఈరోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా మిగతా ఏ కలర్ డ్రెస్ అయినా మీరు ధరించవచ్చు. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే 21 పువ్వు ఉన్న లవంగాలు తెచ్చిపెట్టుకోవాలి. 21. ఇందులో తక్కువ ఉండకూడదు, ఇందులో అలాగని ఎక్కువ ఉండకూడదు. 21 పువ్వు ఉన్న లవంగం తెచ్చిపెట్టుకొని అలాగే ఒక చిన్నపాటి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు దేవుడి దగ్గర పూజలో కూర్చున్న తర్వాత ఈ చిన్నపాటి ప్రమిద ఏమైతే ప్రత్యేకంగా మనం ముందుగా తెచ్చిపెట్టి ఏర్పాటు చేసుకున్నామో అందులో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి దాన్ని వెలిగించి మనం ఎవరికైతే అప్పు ఇవ్వాలో
ఎంతమందికైనా మనం అప్పు ఇవ్వాలో ఎనీవన్ వాళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు. ఈ ధనుసు రాశి వారు ఏం చేయాలి అని అంటే, అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ ఒక పువ్వు ఉన్న లవంగం తీసుకొని వాళ్ళు వాళ్ళ చేతిలో పట్టుకొని, చేతిలో అంటే ఈ ఉంగరం వేలు, ఈ బొటన వేలు, ఈ ఉంగరం వేలు బొటన వేలు ఇలా పట్టుకొని ఆ పువ్వు ఉన్న లవంగాన్ని వాళ్ళు ప్రత్యేకంగా వెలిగించుకున్న దీపానికి మాత్రమే దాన్ని కాల్చేసేయాలి. దాన్ని బాగా మండించి అది కాలిపోయిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ ఇంకో పువ్వు ఉన్న లవంగం తీసుకొని మనం ప్రత్యేకంగా వెలిగించుకున్న ఆ దీపానికి మాత్రమే వెలిగించాలి. అలా 21 లవంగం అన్నీ మనం అలా కాల్చాలి. అవన్నీ కాలిపోయిన తర్వాత ఆ దీపాన్ని అలాగే ఉంచుకోవచ్చు. ఎందుకని? రానున్న పౌర్ణమికి మళ్ళీ రానున్న అమావాస్య పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి అంటే 3 అమావాస్యలు 3 పౌర్ణమిలకి సంబంధించింది మనం ఒక ప్రమిదనైనా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అదేమన్నా మిస్ అయితే ఇంకోటైనా తెచ్చిపెట్టుకోవచ్చు. కానీ ఇది కేవలం ఈ పూజకు మాత్రమే వాడితే మంచిది. మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టకుండా ఉంటే మంచిది. కేవలం అమావాస్య పౌర్ణమిలప్పుడు మాత్రమే ఈ పూజకి సంబంధించింది. ఈ 3 అమావాస్యలు పౌర్ణమిలు అయ్యేంత వరకు ఈ యొక్క ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి ప్రతి అమావాస్య పౌర్ణమికి 21 లవంగం మీరు కాల్చి అది పడేయాలి. అలా కాల్చేసిన 21 లవంగాన్ని పౌడర్ని ఏం చేయాలి గురువుగారు? మీరు పడేయచ్చు. మనం దేవుడి నిర్మాలను తీసి ఎలా పడేస్తాం? డస్ట్బిన్లో పడేయచ్చు. అలా ఈ ధనుస్సు రాశి వారికి ఎలాంటి అప్పు ఏది ఉండకూడదు అని అంటే, ప్రతి అమావాస్య పౌర్ణమిలకి 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు అలాగే 21 లవంగాన్ని కాల్చి మీరు మాకు ఎలాంటి అప్పు ఉండకూడదు, మేము సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుడు కోరుకొని అలా కాల్చి పడేయండి. కృష్ణార్పణం.